బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల బ్రాహ్మణపల్లి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు చెట్టుకు ఢీకొనడంతో ప్రమాదంలో 4 మృతి చెందారు. మరో 4కి తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఈ ఘటనతో నెల్లూరు జిల్లా కావలిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చనిపోయి గాయాలైన వారందరూ కూడా కావలి రూరల్ మండలం సిరిపురం గ్రామానికి చెందిన వారుగా గుర్తించడంతో సిరిపురం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామంలో ఎవరిని కదిలించినా కన్నీరు పెడుతున్నారు. ఒకే గ్రామానికి చెందిన వారు కలిసిమెలిసి తిరిగిన వారు కావడంతో ఆ కుటుంబాలలో ఆర్ధనాదాలు మిన్నెంటుతున్నాయి. పరిస్థితి నెలకొంది. వీరందరూ తెలంగాణ ప్రాంతంలోనే కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనానికి వెళ్ళి తిరిగి వస్తుండగా వీరిలో కొందరు ఆంజనేయ స్వామి మాలధారణ ధరించి మొక్కు చెల్లించుకొని వస్తున్న సమయంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారు తుళ్ళూరు సురేష్, వనిత, ఉప్పాల యోగులు వెంకటేశ్వర్లు కాగా ఉప్పాల ప్రణయ్, ఉప్పాల ఆదిలక్ష్మి, శ్రీనివాసరావు, కౌశల్యలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరందరినీ మెరుగైన చికిత్స కోసం గుంటూరు తరలించి చికిత్సను అందిస్తున్నారు. అది కావల మండలం సిరిపురం గ్రామం అండి. మాది మా ఊరు నుంచి దాదాపు ఒక 7 మంది కొండగట్టు అని తెలంగాణలో ఆంజనేయ స్వామి బాగా అక్కడ ఫేమస్ అని విని వాళ్ళు ఇంతకు ముందు తిరుపతి కొండపైన జాపాలికి వెళ్ళేవాళ్ళు, ఎప్పుడు బండి దోసుకుంటూ వెళ్ళేవాళ్ళు. వాళ్ళు ఈసారి కొత్తగా కారు ఒకటి తీసుకున్నారు. ఆ కొత్త కారు పూజ చేయించుకొని అక్కడ మాల విరమణ చేసి మళ్ళా తిరిగి సిరిపురం గ్రామానికి రావడానికి వెళ్ళారు. 2 రోజుల క్రితం వెళ్ళారు. ఈ రోజు ఉదయం తెల్లవారుజామున వస్తున్నప్పుడు తిరిగి మాల తీసేసి కారు పూజ చేయించుకొని తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో అక్కడ పిడుగురాళ్ల దగ్గర యాక్సిడెంట్ అయిందని మాకు సమాచారం వచ్చింది. మా కుటుంబ సభ్యులు అందరూ మొత్తం ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళం మేమంతా. దాదాపు 4 అక్కడే స్పాట్లో చనిపోయారని మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అక్కడి నుంచి ఒక 4 పరిస్థితి కొంచెం సీరియస్గా ఉంది, కొంతమందిని గుంటూరు హాస్పిటల్లో పెట్టున్నామని మాకు తెలియజేశారు. ఇంకా వివరాలు అయితే మాకు పూర్తిగా సమాచారం తెలియలేదు. మా బంధువర్గం అంతా గుంటూరు కొంతమంది, పిడుగురాళ్ళ కొంతమంది వెళ్ళున్నారు. పూర్తి సమాచారం వచ్చిన తర్వాత మేము తెలియజేస్తాం. గ్రామంలో బాగా విషాద ఛాయలు నెలకొని ఉన్నాయి. మొత్తం ఒకే కుటుంబ సభ్యులు మేమంతా. సిరిపురం గ్రామం మాది. ఒక్కసారిగా మా కుటుంబంలోనే ఇలా జరగటం అనేది చాలా బాధాకరంగా ఉంది మాకు. మేమంతా సిరిపుర గ్రామంలో కుటుంబ సభ్యుల్లాగా ఉంటాం అందరము. మా ఊర్లో ఇట్లా జరగడం అనేది చాలా తట్టుకోలేని బాధాకరంగా ఉంది మా అందరికీ.